మే 21 అత్యంత శక్తివంతమైన గురు పుష్యమి యోగం. గురువారం పుష్యమి నక్షత్రం పంచమి తిథి చాలా అరుదైన పవిత్ర కలయిక. లక్ష్మీ కటాక్షం కలిగే అద్భుతమైన రోజు. ఇలాంటి మహాశుభయోగం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ నెల మే 21 గురువారం నాడు అత్యంత పవిత్రమైన గురు పుష్యమి యోగం ఏర్పడుతోంది. గురు పుష్య యోగం అంటే ఏమిటి? పుష్యమి నక్షత్రం గురువారం రోజు కలిసి వస్తే దానిని గురు పుష్య యోగం లేదా గురు పుష్యామృత యోగం అని అంటారు. పుష్యమి నక్షత్రం నక్షత్రాలలో రాజు. ఇందులోనే మహాలక్ష్మి జన్మించింది. గురువారం బృహస్పతికి విష్ణువుకి ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిస్తే అక్షయ ఫలితాలిచ్చే అత్యంత శుభయోగం ఏర్పడుతుంది. ఈ గురు పుష్య యోగంలో చేసే ప్రతి శుభకార్యానికి అక్షయ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. గురు పుష్యమి నక్షత్రంలో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం, ధనయోగం పెరిగే పవిత్రమైన సమయం. ఈ రోజున బంగారం, వెండి లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద నిరంతరం పెరుగుతుందని నమ్ముతారు. నూతన వ్యాపారాలు, దుకాణాలు ప్రారంభించడానికి మరియు ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కొత్త ఇల్లు, భూమి లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ ముహూర్తం శ్రేష్టమైనది. ఈ పవిత్రమైన రోజున చేసే జపాలు, పూజలు మరియు మంత్ర సాధనలు శీఘ్ర ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవిని తామర పుష్పాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు, విశేషమైన ధనలాభం కలుగుతాయి. ఈరోజు ఇంట్లో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాలను జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.